మిత్రులారా, మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఇరాన్పై యుద్ధం త్వరలో ముగుస్తుంది. ఆ దేశంలో టార్గెట్ చేయడానికి ఇంకా ఏమీ లేదు. 6 నెలలు అనుకుంటే 2 వారాల్లోపే సాధించాం. మిగిలిన పని గంటలో ముగించగలం. నేను ఇప్పుడు అనుకుంటే అప్పుడు యుద్ధం ఆగిపోతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వ్యూహాత్మక యుద్ధానికి సిద్ధమైన ఇరాన్ హోర్మోజీ జలసంధిలో సముద్రపు మందులు పాతరలు. గల్ఫ్లోని అమెరికా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలే కార్యాలయాల టార్గెట్గా చర్యలు. జనములోకి వెళ్లాల్సిందే. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. కలెక్టర్లు నెలలో 8 రోజులు క్షేత్రస్థాయికి తరలియాలి సీఎం. యుగాధిపతులు, కార్యదర్శులు కూడా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు. నీరు, పాలు కలుషిత అవుతూ ఉంటే ఏం చేస్తున్నారు? ప్రజలు ప్రాణాలంటే లెక్కలేని తరంగా ఉందా? ఉదాసీనంగా ఉండే వారిపై కఠిన చర్యలు తప్పవు. వచ్చే మార్చి నాటికి భూ విధాలు లేని రాష్ట్రంగా ఏపీ. కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. రేషన్ కార్డు కాదు, ఫ్యామిలీ కార్డు, ఇంకా నేరుగా ప్రత్యేక కార్డు, దానితోనే సంక్షేమ లబ్ధి. సూపర్ 6 పథకాలు అనుసంధానం. 2 ఏళ్లలో 5 లక్షల కుటుంబాలు బీపీఎల్ నుంచి బయటకు వచ్చే అవకాశం. జీరో పావర్టీపై కలెక్టర్ సదస్సులో ప్రజెంటేషన్. కలెక్టర్లు వెల్డన్. 7 జిల్లాల కలెక్టర్ల పనితీరు రాష్ట్రానికి ఆదర్శం. సీఎం. ఫైల్ క్లియరెన్స్లో అచ్చెన్న టాప్, అనిత లాస్ట్. గ్యాస్ సిలిండర్ పానిక్ బుకింగ్తో కొరత వాతావరణం. గృహ వినియోగానికి యథావిధిగా సరఫరా, కానీ భయంతో ముందస్తు బుకింగ్లు ఎల్వా. దాదాపుగా స్తంభించిన ఐపీఆర్ఎస్ సర్వర్. బుకింగ్కు పరిమితి విధించిన కేంద్రం. అయోధ్యరాముడికి వంటగదికి గ్యాస్ సెగ. గ్యాస్ కొరతతో తాత్కాలికంగా రాసోయి మూసివేత. మన ఆలయాలు ప్రస్తుతానికి ఓకే. ఆలయాల చుట్టుపక్కల హోటళ్ళకే దెబ్బ. గ్యాస్ నిండుకోవడంతో ఇంకా నడవలేమని నిస్సహాయత. రాజకీయ దిగ్గజం కావూరు ఇంకా లేరు. అనారోగ్యంతో సాంబశివరావు కన్నుమూత. నేడు హైదరాబాద్లో అంత్యక్రియలు. మచిలీపట్నం, ఏలూరు ఎంపీగా 5 సార్లు ప్రాతినిధ్యం. యూపీఏ క్యాబినెట్లో కేంద్ర మంత్రి కూడా. రాష్ట్ర విభజన నిరసనంగా 2014లో రాజీనామా. అనంతరం బీజేపీలో చేరిక. కొన్నేళ్లుగా క్రియాశీల రాజకీయాలకు దూరం. ప్రోత్సాహాలు ఇవ్వకుంటే పెట్టుబడులు ఎలా? మార్కెట్ ధరకి భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. ప్రభుత్వ పాలసీని విస్తృత కోణంలో చూడాలి. ప్రభుత్వ ప్రత్యామ్నాయాన్ని అడ్డుకోవడానికి మేము ఎక్కడా లేము. విధాన నిర్ణయాల్లో కోర్టు జోక్యము చేసుకోవు. పాలసీపై ఏ కంపెనీ కూడా కోర్టును ఆశ్రయించలేదు. ఓ నాయకుడు మాత్రమే పిటిషన్ దాఖలు చేశారు. హైటెక్ అవినీతి. టౌన్ ప్లానింగ్లో ఫోన్పే, గూగుల్ పే ద్వారా లంచాలు. ఒంగోలులో ఏకంగా 50 లక్షల పైగా లావాదేవీలు. ఏసీబీ అధికారుల ఆశ్చర్యం. 3.54 లక్షల నగదు సీజ్. ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు నిర్మాణాలకు అనుమతి. లంచమిచ్చే ఇంటి ప్లాన్తో ఆసుపత్రి నిర్మాణానికి ఓకే. ఒంగోలులోని మంగనూరు డొంక జంక్షన్లో అక్రమ కట్టడానికి కొలతలు వేస్తున్న ఏసీబీ అధికారులు. వైసీపీలో ఇస్తార్ వివాదం. అంతా తానే చేస్తున్నట్లు గుంటూరు మహిళా నేత అల్చల్. జగన్ వద్దకు పంచాయతీ. గుంటూరు నుంచి బెజవాడకు మార్పు. విమానం ల్యాండ్ అవుతుండగా ఊడిన చక్రాలు. హైదరాబాద్, థాయిలాండ్ ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు. ప్రయాణికులు సురక్షితం. వివేక హత్య కేసులో దర్యాప్తు ముగిసింది. తదుపరి విచారణ ఇంకా అక్కరలేదు. ఇంకా మిగిలింది కోర్టు ట్రయలే. సుప్రీంకోర్టుకు సిబిఐ నివేదన. సునీత తరపు సీనియర్ న్యాయవాది లోద్రా అభ్యంతరం. నిందితుల బెయిల్ రద్దుకు వినతి. ఇవన్నీ ట్రయల్ కోర్టులో తేల్చుకోండి. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ. ఈనాడు తెలంగాణ మెయిన్ పేపర్లో వార్తలు చూసుకుంటే ముఖ్యంగా
స్పీకర్పై ఈగిపోయిన అవిశ్వాసం, మూజుబాని ఓటుతో తిరస్కరించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఈగిపోయింది. ఇరాన్ మెయిన్లైన్ నౌకలపై అమెరికా తీవ్ర దాడులు, ప్రతిగా 3 రవాణా షిప్లను ధ్వంసం చేసిన ఇరాన్. వాటితో భారత్కు వస్తున్న తాయ నౌక 3 సిబ్బంది గల్లంతు. ఒమన్ పోర్ట్లో చమురు ట్యాంకర్లపై దాడి. ఇరాన్, లెబనాన్లపై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ల క్షిపణులు. మళ్లీ పడిపోయిన స్టాక్ మార్కెట్. ఇరాన్లో ఇంకా లక్ష్యాలేం మిగలలేదు, త్వరలో యుద్ధాన్ని ముగిస్తాము ట్రంప్. మూసీ పునర్జీవంపై సీఎం ప్రజెంటేషన్ రేపు. వివిధ రంగాలకు చెందిన 500 మందికి ఆహ్వానము. 7,000 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక. మూసీ పునర్జీవ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రభుత్వము అన్ని వర్గాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. లోక్ భవన్లో గవర్నర్గా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో శివప్రతాప్ శుక్లా, చిత్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కావూరు ఇంకా లేరు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేంద్ర మాజీ మంత్రి సాంబశివరావు మృతి. నేడు జూబ్లీహిల్స్లో అంత్యక్రియలు. కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు అనుమతి. 13 ఏళ్లుగా కోమాలోనే హరీష్ రాణా. తల్లిదండ్రుల యజ్ఞంతో అన్ని అంశాలు పరిశీలించాలని నిర్ణయం. అమెరికాలో రిలయన్స్ భారీ పెట్టుబడులు. దానం కడియలపై అనర్హత పిటిషన్లు డిస్మస్. తీర్పు వెలువడించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ మారినట్లుగా ఆధారాలు లేవని స్పష్టీకరణ. భరాసా ఫిర్యాదు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యాయం. దానం కడియలకు క్లీన్ చిట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. స్పీకర్ తీర్పు వెనుక ఆలోచనే రాహుల్ది. అనర్హత పిటిషన్ల డిస్మిస్పై కేటీఆర్ వ్యాఖ్య. హైకోర్టుకు వెళతామని వెల్లడి. పేలిన ఎయిర్ ఇండియా విమానం టైర్లు. హైదరాబాద్ నుంచి వెళ్ళి థాయిలాండ్లో దిగుతుండగా ఘటన. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటూ ముఖ్యంగా హామీలపై నోరు మెదపరేమి. 3 బడ్జెట్లు పెట్టిన సూపర్ 6, సూపర్ 7 హామీలు ఊసెత్తడం లేవెందుకు? ఉన్న పథకాలన్నీ రద్దు చేసి మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు యువక మోసం చేశారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సూపర్ 6, సూపర్ 7 అని మోసం చేశావు. పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలను అన్ని విధాలుగా దగా చేశావు. మహిళలకు అందించిన పథకాలను రద్దు చేశావు. ఆఖరికి 0 వడ్డీ కూడా ఇవ్వకుండా దారుణంగా వంచావు. ఇప్పుడు మరోసారి మభ్య పెడుతున్నావు. మహిళలకు ఆడబిడ్డ అనేది ఎప్పుడు ఇస్తారు? గుజరాత్కు వస్తున్న నౌకపై దాడి. హార్మజ్ జలసంధి గుండా పయనించే వేళ మెరుపు దాడి. 20 మంది సిబ్బందిని కాపాడిన 3 జాడల గల్లంతు. వాణిజ్య నౌకలపై గుర్రి. భారీ స్థాయిలో దాడులు దిగుతున్న ఇరాన్. దుబాయ్ విమానాశ్రయం చమురు కేంద్రాలపై కూడా బ్యాంకులు ఆర్థిక సమస్యల లక్ష్యమేనని ప్రకటన. భారతీయునితో సహా 4 గాయాలు. ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పరు. తల్లిదండ్రుల్లో తీవ్ర ఒత్తిడి. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. 10,328 కోట్లు ఇవ్వాల్సింది ఉండగా ఆ బడ్జెట్లో కేవలం 2,766 కోట్లు కేటాయింపు. చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆరోగ్యశ్రీకి భారీగా బకాయిలు. ఏకంగా 3,150 కోట్లు పెండింగ్. 2026-27లో మరో 4,000 కోట్లు కావాలి. నెట్వర్క్ ఆసుపత్రులు బంద్ ప్రకటిస్తున్నాయి. త్వరలో బ్యారెల్కు $200. ప్రపంచము సిద్ధపడాలి. ఇరాన్. వీగిన అవిశ్వాస తీర్మానం లోక్సభలో స్పీకర్. అంబానీ అమెరికా బాట. చమురు విపరీత ఏర్పాట్లకు రిలయన్స్పై వ్యయము $4 నుంచి $5 మిలియన్లు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం.
నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా ఎరువులపైన వార్ ఎఫెక్ట్, గల్ఫ్ నుంచి ఎరువుల సరఫరాకి బ్రేక్, ఫిరాయింపులకు క్లీన్ చిట్, గోడ దూకిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తుది తీర్పు, దానం కడియం పార్టీ మారలేదన్న సభాపతి, కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేసిన దానం, కాంగ్రెస్ సభలు సమావేశాల్లో పాల్గొన్న కడియం, అయినా బీఆర్ఎస్ సభ్యులేనని తేల్చిన ప్రసాద్ కుమార్, 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు కొట్టివేత. రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రం, ఈ చిత్రం అద్దం పడుతుంది. సిలిండర్లు బుక్ చేసుకున్న రోజుల తరబడి రాకపోవడంతో వినియోగదారులు ఏజెన్సీలకు కీ కడుతున్నారు. ఫుడ్ ఇండస్ట్రీ షట్డౌన్, మళ్లీ లాక్డౌన్ నాటి దుస్థితి, తీవ్రమవుతున్న గ్యాస్ కొరత ప్రభావం. ఇప్పటికే పలు చోట్ల టిఫిన్ సెంటర్ల మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్సులు, పలు రెస్టారెంట్లో మెనూ కుదింపు, ఎక్కువ సమయం పట్టే వంటకాలు రద్దు, పలు ఫంక్షన్లు, టిఫిన్లు బంద్, ప్రత్యామ్నాయ వైపు నగరవాసి చూపు, చరిత్రలో చీకటి రోజు, దానం కడియంకు క్లీన్ చిట్, ప్రజాస్వామ్యంపై దాడి, అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, బీఆర్ఎస్ బీఫారంపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం, కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద ఎంపీగా పోటీ చేస్తే క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రజల తీర్పును అవమానించడమే. అన్ని ఆధారాలు ఎన్నికల సంఘం వద్ద ఉన్నాయి. ఆర్థికంలో ఆశీవర్ తెలంగాణ, అప్పుల నియంత్రణలో మేటి, ఆదాయ సమీకరణలో సాటి వెల్లడించిన 2023-24 ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక, కేసీఆర్ పాలనకు నీతి ఆయోగ్ కితాబు, డీజీపీ పోస్టుకు 3 పేర్లు, ఆనంద్, సౌమ్య మిశ్రా, ప్రభాకర్, తదుపరి డీజీపీ పోస్టుకు సిఫారసు. తుమ్మిడి అట్టి అసాధ్యం, అక్కడ బ్యారేజ్ కట్టరాదు, సాంకేతికంగా కుదరదు, అనేక సవాళ్లు, ఆర్థిక భారం తప్పవు, 44 టీఎంసీలకు మించి తరలించలేము, కొత్తగా రైతు డిస్కమ్, మరో డిస్కమ్ పేరు ఖరారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, గవర్నర్గా శివప్రతాప్ శుక్లా ప్రమాణం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చి రేవంత్ దోపిడీ, మేనల్లుడికి సర్కారు భూమిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి, పొంగిలేటి మైనింగ్ను మించి 3 పెద్ద క్రషర్లు, కోకాపేటలో బీఆర్ఎస్ బృందం నిజ నిర్ధారణ, ప్రజాప్రాయం లేకుండానే ఇండ్లు కూల్చేస్తారా, మహాత్మాగాంధీ పేరుతో ప్రజలను హింసిస్తారా, ప్రజలతో చర్చించుండగానే డిపిఆర్ విడుదల చేస్తారా, రేవంత్ రెడ్డి సర్కార్ను నిలదీస్తూ లేక మేమే రాజులం అనే ధోరణి సరికాదు, గాంధీవాదం మనసులో ఉండాలి, విగ్రహాలు పెద్దితేనే గౌరవం రాదు, ప్రజలు ఐక్యంగా పోరాడితే, ఇది న్యాయమేనా రాహుల్జీ, మా ఇండ్లు లాక్కొని మమ్మల్ని రోడ్డున పడేయడం న్యాయమేనా? ఇదేనండి 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.